విద్యార్థి విజయంలో తల్లిదండ్రుల పాత్ర. విద్యార్థి ఏ దశలో ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉంటే బావుంటుంది, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఒక 12 గంటల దాకా పిల్లలు స్కూళ్ళలో గాని, ట్యూషన్‌లో గాని ఉంటూ ఉంటారు. ఒక 8 గంటల పాటు నిద్రకు గాని, భోజనానికి గాని వాటికి సుమారుగా ఒక 4 గంటలు కనీసం అటు ఇటుగా ఇంట్లో చదువుకునే వెసులుబాటు పిల్లలకుంటూ ఉంటుంది. ఎంత పర్సెంటేజ్ లేదా ఎన్ని మార్కులు రావాలి అనేటువంటి మొదటి అంశం తీసుకున్నట్లయితే 90% రావాలి అని గాని, లేదా 600కి 540 రావాలి అని గాని అనుకుంటూ ఉంటాం తల్లిదండ్రులుగా, కనీసంలో కనీసం. ఇలా రావాలంటే విద్యార్థి ఎంత చదవాలో సరే, అలా తను చదవడానికి దోహదపడే పరిస్థితులు ఇంట్లో ఉన్నాయా? ఇతరులు అలా ప్రవర్తిస్తున్నారా? వాళ్ళ వల్ల విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉంటోందా లేదా అనేది తల్లిదండ్రులు గమనించుకోవాలి. అంతేగాని 4 గంటలు ఇంట్లో ఉన్నంత సేపు చదువుకోవాలని గాని, తల్లిదండ్రులుగా మన కంట్రోల్‌లో ఉన్నటువంటి ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని, వాతావరణాన్ని మనం ఎంతవరకు ప్రభావితం చేసి పిల్లలకి అనుకూలంగా చేయగలం, అది మనం గమనించుకుంటూ ఉండాలి.